హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీకైతే ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో ఉగాది బూరెల తయారీ. ముందుగా పొట్టు పెసరపప్పు తీసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి. దాని తర్వాత బెల్లము, మేము మా ఇంట్లో చక్కెర వాడము, చక్కెరకు బదులుగా బెల్లం తీసుకొని ఆ, ఆ, బెల్లాన్ని ఆ, పప్పులో ఆనకం పట్టి పోసి ఇలా మెత్తగా అయ్యే విధంగా ఉడికించాలండి. ఓకే, మా ఇంట్లో అయితే ఈరోజు మా మేడం అయితే బూరెలు మా కోసం అయితే తయారు చేస్తుంది ఉగాది పర్వదిన సందర్భంగా. దాని తర్వాత గోధుమ పిండిని అయితే మెత్తగా పిసుక్కొని ఇలా గోధుమ పిండిలో ఇలా పప్పును పెట్టేసి బూరెలు అయితే తయారు చేస్తుంది. ఓకే, ఇది బూరెలు తయారు చేయడానికి అది కట్టే మిషన్ అండి. మీరు కావాలంటే మీకు యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో దొరుకుతుందండి, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెయ్యితో బూరెలు అయితే కాలుస్తుందండి మా మేడము. ఓకే, మేము ఓకే ఈ చూడండి ఎంత చక్కగా బూరెలు రెడీ అయ్యాయో. ఓకే, చాలా అందంగా అయితే తయారు చేసింది. ఓకే ఓకే ఇప్పుడైతే బూరెలు అయితే మేము ఆరగించే ప్రయత్నం చేస్తున్నామండి. మీరు కూడా బూరెలు ఈరోజు చేసుకొని తినే ప్రయత్నం చేయండి అందరూ. ఓకే, టేస్ట్ కోసం అయితే నెయ్యి అయితే వేసుకోండి. చాలా చక్కగా నెయ్యితోని ఎక్కువగా నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టము. ఎక్కువగా ఏ భోజనంలో అయినా నేను నెయ్యి అయితే ఎక్కువ వాడుతూ ఉంటాను. అంటే మీరు కూడా నెయ్యి మీ ఇష్టం అయితే మీరు వాడే ప్రయత్నం చేయండి. ఓకే, చాలా చక్కగా ఎలా ఉన్నాయో ఇప్పుడు మీకు టేస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, అబ్బా చాలా టేస్ట్గా చేసింది మా మేడం అయితే. చాలా చక్కగా ఉంది. ఆమె కూడా ఇప్పుడు తినే ప్రయత్నం చేస్తుంది, టేస్ట్ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.